శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. 1700 సంవత్సరాల కిందట బిషప్ ఆండ్రోస్ అన్నటువంటి ఒక దైవ సేవకుడు గుడ్ ఫ్రైడే ఆరాధనలో మాట్లాడే దానికోసమే లేచి నిలబడుకున్నాడట. అయితే ఆయన ఏది కూడా మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు. మీతో మాట్లాడడానికి నాకు మాటలు లేవు. నా యేసుక్రీస్తు దగ్గర నేను విచారించినప్పుడు ఆయన మౌనంగా ఉండమని నాకు ప్రేరేపించాడు. ఎందుకంటే సిలువలో ఎక్కువ శాతము యేసుక్రీస్తు వారు మౌనంగానే ఉన్నారు కదా, ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడట. పిల్లలు గమనించండి, సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడటానికి చాలా కష్టపడుతున్నటువంటి, అది కష్టభరితమైనటువంటి పని అని మనకు తెలుసు. గాలిని పీల్చుకోవడం, గాలిని వదలడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. శరీరము ఆయన బిగ్గుబట్టుకొని నలిగిపోతున్నటువంటి సందర్భము మనకు కనబడుతున్నది ప్రియులారా. ఎందుకంటే ఆయన 3 మేకులకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన కేవలం నరాల మీదనే ఆధారపడి జీవిస్తున్నట్టుగా అక్కడ కనబడుతుంది. ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంత్రం 3 గంటల వరకు, అంటే దరిదాపుగా 6 గంటల సేపు ఆ భయంకరమైనటువంటి వేదన, బాధ ఆయన భరిస్తూ ఉంటున్నాడు. దాహము కొన్న, నరాలు బిగిసిపోతున్నటువంటి నొప్పితో గాలి పీల్చుకోలేకున్నటువంటి వేదన భరిస్తున్నటువంటి సమయం అది ప్రియులారా గమనించండి. సిలువలో నుండి మాట్లాడటానికి కోసమే ఆయన చాలా ఓపిక తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. గాలిని బహు బలంగా పీల్చుకొని బహు ప్రయాసంతో ఆయన ఆ 7 మాటలు బహుశా చెప్పిండొచ్చు ప్రియులారా. అవును, ఆయన శరీరం సిలువమానకు వేలాడుతుంది కదా, ఆ సమయంలో ఎంతగానో గుండె పిండేసినంతగా భరించలేనటువంటి బాధతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బహువేదనకు గురైనటువంటి ఆ సందర్భంలో ఆయన మనందరి కోసం కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు 7 మాటలు పలికి మనలను ధైర్యపరిచి స్థిరపరచడానికి ప్రయత్నం చేశారు పిల్లరా. అదే పేతురు గారు చెప్తున్నటువంటి మాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టిన వారికి బెదిరించలేదు, అన్యాయంగా తీర్పు పొంది దేవునికి తన్ను తానుగా అప్పగించుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. పిల్లరా, సంవత్సరాలు గతించిపోతున్నా కూడా యేసుక్రీస్తు వారు పలికిన ఆ 7 మాటలు మనకు త్యాగానికి రుజువండి. ఆ మాటలు ధ్యానించాలి, చక్కగా చెప్పాలి, అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని మహిమపరచాలి. అందుకోసమే శుభ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా 7 మాటలు మాట్లాడడానికి కోసమే ప్రయత్నించండి. మీ సంఘాలలో మీరు ఆ మాటలు మాట్లాడడానికి కోసమే ముందుకు రమ్మని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. మరొకసారి కలుసుకునేంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడయ్యి నడిపించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.